హలో గాయస్, కేబీ ట్రైబల్ కల్చర్కి స్వాగతం. ఈరోజు మేము క్లీన్ చేయడానికి కారణం ముంతా తుఫాన్ వచ్చి అయితే మౌరు వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న ఎంట్రన్స్ నుంచి అయితే చివరి దాకా మొత్తం చెత్త చెదరతో నిండిపోయింది. ఆకులు అలాగే కొమ్మలు కింద పడిపోయింది. మేమైతే మా టీం మొత్తం కలిసి 23 మంది కూడా కలిసి మేమైతే క్లీన్ చేయడం జరుగుతుంది. చూసారా, పక్కనే ఉన్న కాలువలో కూడా చెత్త అయితే పెరిగిపోయింది. వాటిని కూడా మేము శుభ్రం చేస్తున్నాం. సో మాకు 4 రోజులు సెలవు ఇచ్చారు కాబట్టి ఈ సెలవు అయిపోయాక మేమైతే లాస్ట్ రోజున ఇలా క్లీన్ చేస్తున్నాం. లోపలికి అయితే ఎవరిని అలౌ చేయట్లేదు. మెట్ల నుంచి మొత్తం శుభ్రంగా మేము తుడిసేసి అలాగే మంచిగా చేయాలని మేమైతే ఈరోజైతే పనిలో చేరాము. మా టీం అయితే చాలా ఈరోజు హార్డ్ వర్క్ చేస్తుంది. చూస్తున్నారా, ఎంతమంది కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వచ్చారో తప్పకుండా కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ క్లీన్ చేయడానికి మాకైతే చాలా అంటే చాలా టైం తీసుకుంది అనమాట. మేము పార్క్ పైన ఉన్న ఆకుల్ని అలాగే చిన్న చిన్న పిచ్చి మొక్కల్ని అయితే పీకడం జరిగింది ఈరోజు. మా టీం అయితే ఏదైనా చేయాలనుకుంటే మాత్రం చాలా కలిసికట్టుగా చేస్తుంది. సో వచ్చే టూరిస్టులకు మరి చిరాకు కనిపించకుండా మేమైతే శుభ్రంగా మంచిగా ఈరోజైతే క్లీన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మేమైతే రేపటితో అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాము. ఓపెన్ చేస్తారనమాట వాటర్ ఫాల్స్ని. మళ్ళీ టూరిస్టులంతా వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. కాలువలో పేరుకుపోయిన చెత్త అయితే చూడండి ఎలా ఉందో. మొత్తం బాటిల్స్తో ప్లాస్టిక్స్తో మొత్తం నిండిపోయింది. దాన్ని కూడా శుభ్రం చేస్తున్నా. ఇప్పుడైతే మావాడు పెద్ద టాస్క్ చేస్తున్నాడు. ఈ కర్రల కోసం అయితే చెట్టు ఎక్కబోతున్నాడు. చూడండి, మీకు ఎంతమంది చెట్లు ఎక్కడం ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి. ఇది ఇక్కడ ఉండడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ పార్క్ దగ్గర ఉంటే ఎవరికైనా కొమ్మలు ఇరిగిపోయి పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకనే మేమైతే దీన్ని కింద పడేయాలని అయితే మేము మనోడిని ప్రతిమలాడితే చేస్తాడు. సరే, మా టీం అయితే చాలా కష్టపడుతుంది. ఇంకా పార్క్ని తుడుస్తూనే ఉన్నారు. ఎంతమంది మీకు క్లీన్గా ఉండడం ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. మీ చుట్టుపక్కల మీరు ఎలా శుభ్రంగా ఉంచుకుంటారో అది కూడా కామెంట్ చేయండి. చూడండి గాయస్, ఇదే అన్నమాట. కొత్తపల్లి వచ్చిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే ఇంకా కష్టపడుతూనే ఉన్నాము. మనోడికైతే చెట్టు ఎక్కమంటే మళ్ళీ తుడుస్తున్నాడు. చెట్టు అయితే ఎక్కలేదు. ఇంకా ఎక్కుతాడో లేదో చూద్దాం. మొత్తానికి వర్క్ అయితే చివరి దశలోకి అయితే వచ్చింది. మేమంతా కలిసి ఇంకా తుడుస్తూనే ఉన్నాం. కొన్ని కర్రల్ని అలా మేమైతే చిన్న చిన్న పాటలు చేసుకోవడానికి పనికి వస్తాయి కదా అని పక్కన ఉంచుకున్నాం. ఇలాంటి ఆకులన్నీ ఈరోజు మొత్తం క్లీన్ చేయడం అయింది. అసలు మాకు డస్ట్బిన్స్ ఉంటే కనుక ఇంత చెత్తని మేము కష్టపడి పారాల్సిన అవసరం లేదు. మెయిన్ మాకు కావాల్సింది డస్ట్బిన్స్ ఒకటి. చూసారా, మా వాళ్ళు అయితే ఇంకా కర్రలు ఇంకా వేస్తూనే ఉన్నారు. ఈ పెద్ద పెద్ద కర్రలు కాబట్టి వంటకి పనికి వస్తాయని మేమైతే తీసి పక్కన అయితే పెట్టుకుంటున్నాం. ఇదిగోండి, ఇలా అంత పార్క్ మొత్తం నిండిపోయింది. చెత్త చెదరం మొత్తం పడిపోయి అలా ఉండిపోయింది, పచ్చి ఆకులతో సహా. మీ ప్రాంతంలో తుఫాన్ ఎలాగుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. చాలామంది చూస్తారు కానీ కొంతమంది లైక్ చేయరు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు. ఇంకా ఉంటే చేసుకోండి. చూడండి, మావాడైతే చెట్టు అయితే ఎక్కేసాడు. మేమైతే భయపడ్డాము. వద్దురాబాబు ఎక్కొద్దు, ఏదైనా జరగరంది జరిగితే మళ్ళీ ప్రాబ్లం అంటే ఆడేమో ఇంకా పోజులు కొడుతున్నాడు పైకి ఎక్కేసి. చూసారా ఎంత చివరికి ఎక్కేసాడో. చాలా చివరికి ఎక్కేసాడు. ఆ కొమ్మలను అయితే ఊపుతున్నాడు కానీ విరగట్లేదు. అవి చాలా పెద్ద కొమ్మలు అనమాట, ఎండిపోయినాయి అవి. అంత పెద్ద గాలిగా విరిగినప్పుడు ఈడితో వస్తే ఏం విరుగుతాయి? ఈడేమైనా కుంపు మాస్టర్ అనుకుంటున్నాడు. ఇటో చాలా వెరైటీగా ఉంది కదా. ఇలాగే ఊపుతుంటాయి కోతులు. మొత్తానికి దిగేస్తున్నాడు. ఇప్పుడైతే ఇంకో కొమ్మలు పట్టుకొని గట్టిగా ఊపుతుంటే చూడండి కొమ్మలు అయితే ఎలా విరిగిపడుతున్నాయో. చూసారా, మొక్క మీద అయితే పడింది కానీ మొక్కకైతే ఏం కాలేదు. కొమ్మ అయితే చాలా గట్టిగా ఊపుతున్నాడు. ఇలాంటి చిలిపి శాస్త్రాలు మీరు ఎంతమంది చేస్తుంటారో తప్పకుండా కామెంట్ చేయండి.
ఇంకో ఎండుకుపోయిన కొమ్మని చూసి అయితే మళ్ళీ పైకి ఎక్కేసాడు. కింద అయితే అసలు దిగలేదు వీడు. ఏటో మరి చాలా పైకి ఎక్కేసాడు చూడండి. ఇంకా కొన్ని కొమ్మలను అయితే విరిపి కింద పడేస్తున్నాడు. చాలా కొమ్మలన్నీ ఎండిపోయింది. చూసారా చిన్నపిల్లడు లాగా ఎంత కష్టపడి విరుస్తున్నాడో. మొత్తానికి విరచడం అయిపోయింది, సాధించేశాడు. మామూలు అయితే ఇంకా తుడుస్తూనే ఉన్నారు. ఇంకా కొద్దిగా ఉంది వర్క్ కంప్లీట్ అయిపోతే ఇంకా అయిపోయినట్టే. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.